ప్రేమైన మీడియా మిత్రులకు నమస్కారం। ఈ రోజు దేశవ్యాప్తంగా 10 ట్రేడ్ యూనియన్లు కార్మిక సంఘాలు కలిసి సమ్మెకు పిలిపియడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే। ఈ సందర్భంగా హైదరాబాద్ లో కార్మిక సోదరి సోదరులతో బ్రహ్మాండంగా పెద్ద ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం। ముఖ్యంగా ఈ సమ్మెకు ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ దాదాపుగా 42 చట్టాలను కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను వాటి నిర్వీర్యం చేస్తూ 4 కోడ్లుగా విభజించి మరి పార్లమెంట్ లో చట్ట రూపం తీసుకొచ్చి తద్వారా 282 జీవోను ఇంకా కోరలు పెట్టి ఇవాళ సమ్మె చేసే హక్కు లేకుండా ఇవాళ 8 గంటల పని దినాన్ని నిర్వీర్యం చేస్తూ మరి 9-10 గంటలు పని చేయించుకొని కార్మికుల శ్రమ దోపిడీ చేసేటువంటి ఒక గత సంస్కృతిని మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో తీసుకురాబోతా ఉంది। దానికి వ్యతిరేకంగా ఇవాళ సమ్మె జరుగుతా ఉంది। ముఖ్యంగా ఇవాళ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా మరి పర్మనెంట్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం। దాదాపు 26,000 రూపాయలు కనీస వేతనం తగ్గకుండా ప్రతి వాళ్ళ ఏ సెక్షన్ లో అంటే ప్రైవేట్ రంగంలో పనిచేసిన ఎక్కడ పనిచేసినా 26,000 కనీస వేతనం తగ్గకుండా సాలరీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న అన్ని మరి డిపార్ట్మెంట్ లో అంటే మెడికల్ లో కానీ మరి వాళ్ళ మున్సిపల్ రంగంలో కానీ ఇతర ఏ రంగంలో పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని మరి ఇదొక డిమాండ్ గా ఇవాళ ఈ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతా ఉంది। ప్రధానంగా 4 కోట్ల విషయంలో మాత్రం ఇవాళ ఖచ్చితంగా ఇవాళ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మరి వచ్చే అనేక కార్మికులు మరి ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు వాళ్లకు కనీసం ఇవాళ యాంత్రిక మరి కంపెనీలు కానీ ఇవాళ ఈ దేశంలో కార్మికులు లేకుండా వాళ్ళ శ్రమ లేకుండా ఉత్పత్తి లేదు, ఉత్పత్తి లేకుండా ఈ దేశం అభివృద్ధి లేదు। ఈ అభివృద్ధి చెందాలంటే ఈ యాంత్రిక వ్యవస్థ అత్యాధునికమైనటువంటి ఈ లేటెస్ట్ ఈ పరిస్థితులలో ఇవాళ 8 గంటల పనిదాన్ని మరి తగ్గించి మరి 6 గంటలు చేయాలి, కానీ 6 గంటలు ఇది కాకుండా 8 గంటలు కాకుండా ఇవాళ వెట్టి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు। ఇవాళ ఈ దాదాపు ఇవాళ సాఫ్ట్వేర్ మరి కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళని 9 గంటల పని చేయించుకుంటా ఉన్నారు, వాళ్ళ శ్రమ దోచుకుంటా ఉన్నారు। వీటన్నిటి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న బడా బాబులకు వాళ్ళ ఆదాని అంబానీ లాంటి వాళ్లకు గుత్త పెట్టుబడిదారులకు కార్మికుల యొక్క శ్రమను దోచిపెట్టి వాళ్ళను ధనవంతులను ఇంకా కోటీశ్వరులను చేయడానికి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది। కార్మికులను ఇంకా మరి దిగదార్చి రోడ్ల మీద తీసి తర్వాత వాళ్ళ బిచ్చగాలను చేసి వాళ్ళ శ్రమను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మెలో వాళ్ళ 50 మంది లక్షల మంది పాల్గొంటా ఉన్నారు। భవిష్యత్తులో వీటిని రద్దు చేసేంత వరకు 4 కోళ్లు రద్దు చేసేంత వరకు వీరోచితంగా పోరాడతాం, ఖచ్చితంగా రద్దు చేయించుకుంటాం। ఖబర్దార్ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ చట్టాలు ఉన్నా మేము దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు।